అయితే ఒక సాధారణంగా అందరూ ఏదైనా ఒక పరిస్థితుల మేర ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళొచ్చు. లేదా ఏదైనా ఒక జనరల్ ఆసుపత్రికి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? అన్నటువంటి ఆలోచనలో ఒకసారి సిబ్బంది కూడా ఆలోచించారు. కానీ అలా ఆలోచించకుండా ఒక ఆసుపత్రిలో ఏకంగా చితకబాదడే మొదలుపెట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో జనరల్ ఆసుపత్రిలో దొంగతనానికి పాల్పడ్డాడు అన్నటువంటి అనుమానంతో ఒక వ్యక్తిని చితకబాదారు. చితకబాదడమే కాదు, కాళ్ళతో తొక్కి తొక్కి చిత్రావత చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆ యొక్క బాధితుడు కాళ్ళపై పడి ఆయన ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా వినకుండా ఆసుపత్రి సిబ్బంది చితకబాదారంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రికి వచ్చిన ఒక బాధితుడిని దొంగతనం నెపంతో ఆసుపత్రి ముందున్న సెక్యూరిటీ తీవ్రంగా చితకబాదారు. అయితే కాళ్లతో తన్నుతూ కాళ్ల కింద వేసి తొక్కుతూ అతన్ని ఇష్టారీతిన కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో కూడా నాగర్ కర్నూలు జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆసుపత్రుల సిబ్బందిపై కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎక్కడికక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ అంటే వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై అధికారులు కానీ ఇటు సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా వీళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న బుధవారం జరిగిన ఒక సంఘటన జిల్లా వ్యాప్తంగానే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఆసుపత్రికి వచ్చిన ఒక అమాయకుడిని పట్టుకొని దొంగతనం నేరం మోపి అతన్ని ఇష్టం వచ్చిన రీతిలో కాళ్ల కిందేసి తొక్కుతూ అతను కాళ్ల మీద పడి నేను కాదు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతానంటుంటే కూడా అతన్ని పట్టుకొని చితకబాదిన సంఘటన హైలైట్ గా నిలిచింది. అయితే ఇది జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారులు కానీ డిఎంహెచ్ఓ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అక్కడే ఉన్న రోగు బంధువులు ఎవరైతే ఉన్నారో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వార్త మనకు కూడా కొంత మనకు కూడా రావడంతో కొంత మనం కూడా ఈ వ్యవహారంపై కొంత సమగ్ర విచారణ చేశాము. అయితే ఇది పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరిగిందని, అతను అమాయకుడని అతన్ని వదిలి కూడా అక్కడున్న రోగి బంధువులు చెప్తున్నప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పెడచెవిన పెట్టి ఇష్టారీతిలో ఇష్టం వచ్చిన రీతిలో కర్రలతో తరిగితూ తర్వాత కాళ్లతో తన్నుతూ అతని చిత్రవద చేశారు. దాదాపు అరగంట పాటు అతన్ని కొడుతుంటే ఉండగా అతను కాళ్ల మీద పడ్డ విడవని పరిస్థితి నెలకొంది. ప్రణయ్. ప్రదీప్, అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా ఇంకొక అంశం, గతంలో కూడా ఈ నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాలలో ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి సంబంధించి కొంత రోగులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి బంధువులపై కూడా గతంలో కూడా ఇటువంటి అరాచకాలు జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఈ యొక్క ఇష్యూను కూడా బేస్ చేసుకుంటే అసలు ఆ బాధితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకోసం ఆసుపత్రికి వచ్చాడు, ఏంటి అన్నటువంటి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయి? అయితే నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన వ్యక్తి పేరు మనకి ఇప్పటికీ బయటికి చెప్పినటువంటి పరిస్థితి. అతను భయపడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా మనం ఆ వ్యక్తి పేరు చెప్పవద్దంటూ కూడా మనం రిక్వెస్ట్ చేశారు. దానిలో భాగంగానే అతను నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన వ్యక్తి. అయితే కాళ్ళకు గాయం కారణంగా జిల్లా ఆసుపత్రికి వచ్చి కొంత ప్రాథమిక చికిత్స చేయించుకోవాలని వచ్చినట్టు మనకు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే అతని కదలికలను దొంగతనం కదలికలను బట్టి దొంగతనం నేరం మోపి అతన్ని చితకబాదినట్టు కూడా మనకు రోగి బంధువులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతను తాను గాయం కారణంగా ఆసుపత్రికి వచ్చినట్టు, తనను విడిచిపెట్టాలంటూ, తను వెళ్ళిపోతానంటూ, తను దొంగతనం చేయలేదంటూ, దొంగతనానికి రాలేదంటూ కూడా ప్రాధాన్యపడిన సిబ్బంది కఠినంగా వివరించి అతని పట్ల తీవ్రంగా చితకబాదారని కూడా మనం వీడియో ద్వారా చూడొచ్చు ప్రణయ్. అయితే ఇదే కాదు, గతంలో కూడా జిల్లా ఆసుపత్రులు, నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రుల్లో ఈ సిబ్బంది వ్యవహారం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పొచ్చు. అయితే ఆసుపత్రికి వచ్చే సిబ్బంది కూడా సరైన రీతిలో ట్రీట్మెంట్ చేయకపోవడం, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం,
దీనిపై డిఎంహెచ్ఓ కానీ అటు అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడం కొంత అలసత్వం నెలకొందని కూడా చెప్పవచ్చు ప్రణయ్. అయితే ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాటిపై సస్పెన్షన్ వేటు అతనిపై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి డిఎంహెచ్ఓ దగ్గర నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? దాంతో పాటుగా బాధితుడికి సంబంధించి ఒక బాధితుడికి సంబంధించిన ఏదైనా చికిత్సకు కావచ్చు, అదేవిధంగా ఆయనపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? అయితే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, అయితే వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళ ఎవరైతే బాధితుని బంధువులు ఎవరున్నారో పేర్లు బయట పెట్టద్దంటూ మమ్మల్ని బయట వేయద్దంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. దీంతోనే మనం కూడా కొంత ప్రెషర్ చేయలేకపోయాం. అయితే డిఎంహెచ్ఓ మాత్రం మనం ఫోన్ లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఈ నేపథ్యంలోనే డిఎంహెచ్ఓ కూడా నిర్లక్ష్యం, సిబ్బందిపై కొంత పట్టు కోల్పోయారని చెప్పవచ్చు. జిల్లాలో డిఎంహెచ్ఓ పై కూడా పలు ఆరోపణలు ఇంతవరకే వచ్చాయి. అయితే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అధికారులు పెడిచెవిన పెట్టి డిఎంహెచ్ఓ పై మరియు మెడికల్ సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత ఈ దారుణాలకు కూడా జరుగుతున్నట్టు మనకు ప్రజల ద్వారా తెలుస్తుంది ప్రణి. అయితే వెంబడే వీళ్ళపై ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వీరిపై సస్పెన్షన్ వేటు వేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా మనకు ప్రజలు ఆరోపిస్తున్నారు.